వ్యూవర్స్, నాకెందుకో పోసారి కృష్ణమురళిలో మరో వివేకానంద రెడ్డి కనపడుతున్నాడండి. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్, నా అబ్జర్వేషన్ ప్రకారం నాకు అనిపించింది చెప్తున్నా. పోసాని కృష్ణమురళి గత కొద్ది నెలల క్రితం హైదరాబాదులో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి జనసేన వాళ్ళని, జనసేన సైనికులని, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఆయన వేలో మాట్లాడలా, తిట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత విషయాలు, పర్సనల్ విషయాలు అన్నీ తీసేసుకొని, కుటుంబ విషయాలు, భార్య పిల్లల విషయాలు అన్నీ తీసుకొని బూతులు తిట్టాడా, లేనిపోయినటువంటి రిలేషన్స్ అంటగట్టాడా, ఘోరాతి ఘోరం. అదే సమయంలో నన్ను చంపుతారన్నాడు, నన్ను చంపితే నాకు ఏమన్నైతే మొత్తం పవన్ కళ్యాణ్ బాధ్యత అన్నాడు, ఏదేదో అన్నాడు. ఐ థింక్ అది జరిగిన తర్వాత అనుకుంటా ఆయనకి ఏపీ ఫిల్మ్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇచ్చినట్టున్నారు. ఇక ఆ తర్వాత ఏమైంది, మరలా పవన్ కళ్యాణ్ మీద కొన్ని విమర్శలు చేశాడు, అవి చేశాడు అయిపోయింది. చిరంజీవి పొగిడాడు మరలా. ఈలోపు మరలా చిరంజీవి మనం కొన్ని సూచనలు ఇచ్చాడుగా, సినిమాల గురించి మీకెందుకయ్యా, పిచ్చి మీద బ్రహ్మాస్త్రాలుగా మా మీద ఏంటి, మా రెమ్యునరేషన్ గురించి ఎందుకు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి, ప్రాజెక్టుల గురించి మాట్లాడండి, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి మాట్లాడండి, రోడ్ల గురించి మాట్లాడండి, పేదోడికి పట్టడి అన్నం పెట్టేదాని గురించి మాట్లాడండి బాబు అని చెప్పేసి అతనన్న తర్వాత మరలా ఆయన పకోడిగాడు అన్నాడు, అది ఇది అని చెప్పేసి కొంతమంది, నువ్వేంది మాకు చెప్పేదని కొంతమంది ఏదేదో మాట్లాడారు, ఎంత అయిపోయింది. ఇక ఇప్పుడు వీళ్ళతో అయ్యేది కాదులే, లోకేష్ శుభకాలం పాదయాత్ర ద్వారా మంచి మైలేజ్ వస్తూ ఉంది, అండ్ వైసీపీ వాళ్ళు చేరిపోతూ ఉన్నారు, అగైన్ మరలా నా మాటని ఈ సమాజం మీద వదలాలని చెప్పేసి మరి పోసాని అనుకున్నాడు. పోసాని టైం వచ్చింది రాయి అని చెప్పేసి స్క్రిప్ట్ ఇస్తే ఆయన మాట్లాడడం మనకు తెలియదు, కానీ ఆయన మరలా కొత్త వర్షన్ మీదకు తీసుకొచ్చి ఏంటది, నాకు లోకేష్ వల్ల ప్రాణహాని ఉంది, నాకు సెక్యూరిటీని కల్పించండి, నాకేదైనా అయితే లోకేష్దే బాధ్యత. లోకేష్ ఏం చేశాడే బాబు అంటే ఈయన మీద 4 కోట్లకు పరువు నష్టం దావా వేశాడట. పరువు నష్టం దావా వేస్తే చంపేస్తారా? ఇంకేమంటున్నాడు, ఏమండి హెరిటేజ్ అంటే చంద్రబాబు, ఆ హెరిటేజ్లో ఆస్తులు ఆయన భార్య పేరు మీద ఉండొచ్చు, ఆయన కోడల పేరు మీద ఉండొచ్చు, కొడుకు పేరు మీద ఉండొచ్చు, అవన్నీ ఎవరివి, వీళ్ళవే కదా, వాళ్ళ కుటుంబమే కదా. అలా కంతేరులో 14 ఎకరాల భూమి అని చెప్పేసి అన్నాను లోకేష్ దని, ఆయన పేరు మీద ఉండొచ్చు, వాళ్ళ కుటుంబం వాళ్ళ పేరు మీద ఉండొచ్చు, నిజాలు బయట పెట్టినందుకు ప్రూఫ్లు చూపెట్టు అని చెప్పేసి నా మీద పర్మిషన్ దావా వేసాడు. ఏంటి అసలు ఇది అంటాడు. అవును, అందులో తప్పే ఉంది, నాది సెంటు భూమి కూడా అక్కడ లేదు, నా 14 ఎకరాల భూమి ఉందన్నో, నేను ఏదేదో చేశానో, ఇంకా నా గురించి ఏదేదో మాట్లాడావు కదా, నిరూపించు, లేదా పరువు నష్టం దావా వేసా, జరిమానా కట్టు, 2 సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు, అనుభవించు అని అంటున్నాడండి. అంటే నేను కోర్టుకు గనక వెళ్తూ ఉన్నట్టయితే దారిలో మాట వేస్తే నన్ను చంపేద్దాం అనుకుంటున్నారండి వీళ్ళు, నన్ను చంపేస్తారు. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చా, మనని అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడండి. నేను సినీ ఫీల్డ్లో రచయితగా ఉన్నా, యాక్టర్గా ఉన్నా, గతంలో కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, నిర్మాతగా ఉన్నా. నన్ను ఎవరు సొమ్ము తీసుకోవాలా, అక్రమంగా నేనే సంపాదించాలా, నా సొంత డబ్బులతో, నా కష్టార్జితంతో నేను మా ఊరిలో ఇల్లు కొనుక్కున్నా, స్థలాలు కొనుక్కున్నా. వాడితో మా కుటుంబం బతుకుతుంది. రేపటి రోజు నాకు ఏదైనా అయినా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరంలా, నాకు ఎవరు దయాదక్షిణలు అవసరంలా, ఆ డబ్బుతోనే నా భార్య బతికేయచ్చు. ఐ థింక్ మొన్న చెప్పినట్టుగా ఉన్నాడు, 50 కోట్ల ఆస్తి తాలూకు ఏదో ఉంది, రేపటి రోజు నా బిడ్డలు నా భార్యను చూడకపోయినా ఈ డబ్బులతో నా భార్య బతికేయచ్చు అని చెప్తూ వచ్చున్నాడు. అండ్ తన శవాన్ని వచ్చేసి సినిమా వాళ్ళు తాకొద్దని, ఎవరు చూడొద్దని, సింపతి చూపొద్దని ఇది కూడా చెప్పాడు. అండ్ ఈయన చనిపోతానట వాళ్ళ భార్య అట సంతోషం నవ్వుతూ ఉండాలని చెప్పినట్టయితే నాకు చూడలేదు, వినలేదు, కానీ ఏడవద్దని చెప్పాడు. వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాద లేదు చేయాలని కూడా చెప్పున్నాడు. అసలు నిజంగా నాకు షాక్ అనమాట. మెంటల్ కృష్ణ సినిమా తీశాడు కదా, నిజం ఒరిజినల్ బాబు, ఏదో అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పేసి.
భర్త పోతే ఏడవకపోవటం ఏంటి? అండ్ సినిమా ఇండస్ట్రీలో ఒక పర్సన్ చనిపోతే వచ్చి సంఘీభావం ప్రకటించొద్దని చెప్పేసి అనటం ఏంటి? అసలు ఏమాత్రం పొంతన లేకుండా నీ పాప ఈ మధ్య పోసన మాట్లాడుతున్నవి. ఆయన మాట్లాడుతున్న కొన్ని చూస్తుంటే నరాలు దిగిపోతున్నాయి నాకైతే. ఆయన భాషలోనే ఏం మాట్లాడుతున్నారా మీరు, నరాలు తెగిపోతున్నాయిరా రాజా అని అంటాడు చూసారా. అలా అనిపిస్తుంది ఒక్కోసారి. మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినట్టు పాపం స్క్రిప్ట్ ఇస్తే పోసానికి ఇష్టం అది ఫాలో అవుతున్నాడు, లేదన్నప్పుడు ఈయన ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే మనకు తెలియదు. బట్ ఇక్కడ మొత్తం చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో చావు గురించి మాట్లాడుతున్నాడు. మన జనసేన పవన్ కళ్యాణ్ బాధ్యత అన్నాడు చేస్తే, ఇప్పుడు వచ్చేసి లోకేష్ బాధ్యత అంటున్నాడు. అదేమంటే లోకేష్ పిఏ చైతన్య ఫోన్ చేసి 100 కోట్ల ఆఫర్ ఇచ్చారు, టీడీపీ రమ్మన్నారు, నేను రానన్నాను, అప్పటి నుంచి నా మీద కక్ష కట్టారు, నేను చంపడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి అదేదో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి నా భార్యకి ఆల్రెడీ మొత్తం చెప్పేశాను, ఏ క్షణం నన్ను ఎవరైనా సరే చంపేయచ్చు, ఒకవేళ నేను చచ్చిపోయినా సరే నువ్వు బాధపడవద్దని చెప్పేశాను అని చెప్పేసి మళ్ళీ ఒక వర్షం వినిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి పదే పదే చంద్రబాబు నాయుడుని బ్లేమ్ చేయటం కానీ, నంది అవార్డులు వచ్చేది కమ్మ వాళ్ళకని, ఇండస్ట్రీలో కమ్మ వాళ్ళది ఆధిపత్యం అని, ఈ కులానికి సంబంధించేసి పదే పదే అదే సామాజికుడు పుట్టినటువంటి పోసాని కృష్ణమురళి చేత ఏవైతే మాటలు అనిపిస్తున్నారో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళిని ఏదేదో చేసేసి దానిని కమ్మ సామాజిక వర్గం మీద వెయ్యాలనో, టీడీపీ మీద తొయ్యాలనో, లేదా లోకేష్ను చంద్రబాబుని ఇరికించాలనో ఏదో ఎక్కడో ఎవరో ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఇండైరెక్ట్గా పోసాని పాపం అదే హింట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి పోసాని బాధతో చెబుతున్నాడో, బాధ్యతతో చెబుతున్నాడో, లేదా సినిమాలు కానీ స్క్రిప్ట్లో కానీ వచ్చిన డైలాగులు చెప్తాడు చూసి అలా చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. బట్ నాకైతే మాత్రం నిజంగా నరాలు తెగిపోతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నాడు పోసాని అని చెప్పేసి. ఒకప్పుడు ఎక్స్ట్రాడినరీ రైటర్ పోసాని కృష్ణమురళి, అద్భుతమైనటువంటి పోలీస్ సినిమాలకి ఎన్నో డైలాగులు ఇచ్చున్నాడు, గూస్ బంప్స్ వస్తాయి అటువంటి డైలాగులు ఆయన రాసున్నాడు. అటువంటి అతను ఏంటి ఈరోజు రావటం ఏంటి, పిల్లల గురించి మాట్లాడటం ఏంటి, చావుల గురించి మాట్లాడటం ఏంటి, చంపబోతున్నారు అనటం ఏంటి, పరువు నష్టం ఏంటి, నాకు సెక్యూరిటీ కావాలంటం ఏంటి, ఆయన సంబంధం గురించి మాట్లాడటం ఏంటి. మొత్తానికి పాపం ఆ మెంటగస్ట సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏదైతే చూపించారో రియల్ కూడా అలాగే ఉన్నాడే బాబు, ఆయనకి ఇక్కడ నన్ను చూపించండి అని చెప్పి టీడీపీలు అంటా ఉన్నారు. మరి అదనుకోవాలో యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం సైకలాజికల్గా పాపం ఆయన ఎవరైనా ప్రెజర్ పెడతారని అనుకోవాలో తెలియట్లేదు. కానీ ప్రజెంట్ ఆయనకున్నటువంటి సైకలాజికల్గా నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం పాపం ఎక్కడో ఏదో ఇబ్బంది పడుతున్నాడండి. దయచేసి అతను ట్రీట్మెంట్ అని ఇప్పించండి, లేదా ఈ వైసీపీ వాళ్ళు మరి ఇంకెవరు ఆయన మీద ప్రెజర్ ఎవరైతే పెడతారో ప్రెజర్ పెట్టకండి, ఆయనలాగా వదిలేయండి. ఆయన పాపం చక్కగా ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చాడు, ఒక రూపాయి ఏదో సంపాదించుకున్నాడు, హ్యాపీగా బతికేస్తాడు. ఉన్నంతకాలం జగన్తోనే అంటూ ఉన్నాడు, ఉన్నంతకాలం అన్న వర్డ్లోనే ఏదో తేడా కొడతా ఉంది. నా ప్రాణం జగన్ కోసం అంటూ ఉన్నాడు, అక్కడ కూడా ఏదో తేడా కొడతా ఉంది. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు ఏంటనేది అందరికీ తెలిసిన, అఫీషియల్గా కోర్టులు చెప్పకుండా మనం ఏమీ అనలేం కాబట్టి, బట్ ఆయన చనిపోయినప్పుడు ఎవరు లబ్ధి పొందారు ఏంటనేది మనకు అందరూ తెలుసు కాబట్టి, ఆయన చనిపోయిన దానిని, ఆయన చావుని ఎవరు రాజకీయంగా వాడుకొని గెలిచారు, ఓట్లు వేయించుకున్నది మనం చూస్తున్నాం కాబట్టి ఈసారి ఆయన స్థానంలో పోసాని కృష్ణమురళి ఉండకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోసాని కృష్ణమురళి గారు దయచేసి ఈ నీచ రాజకీయాలు మీకు వద్దండి, మీకు సెట్ కావండి, దయచేసి వాటి నుంచి బయటకు వచ్చేసి హ్యాపీగా మంచి యాక్టర్గా మంచి రైటర్గా మీ లైఫ్ మీరు లీడ్ చేయాలని కోరుకుంటూ ఉన్న మీ భార్య మీరు మీ పిల్లలతో సంతోషంగా ఉండండి సార్. మీరంటే నాకు గౌరవం సార్. దయచేసి రాజకీయాల్లో ఊబిలో పడిపోయి మీరు మీ వాల్యూని తగ్గించుకోవద్దు. అండ్ ముందొక మాట వెనకొక మాట మాట్లాడి ఏంట్రా ఈ సినిమాల్లోనే అనుకున్నాము బయట కూడా అలాగే ఉన్నాడురా అనేసి జనాలు అంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ సార్. రాజకీయాలు మనకు వద్దు సార్. హ్యాపీగా సినిమా నటుడు కానీ, సినిమా నిర్మాత కానీ, సినిమా దర్శకుడు కానీ, సినిమా నటుడు కానీ, రైటర్ కానీ హ్యాపీగా మీరు ఉండాలని కోరుకుంటూ ఉన్నా.